ఆ సువార్త ప్రకటించమంటున్నాడు. ఇవాళ అగ్ని కొరకు భూమి కనిపెట్టుకొని ఉంది. ఏ టైంలోనైనా ప్రభువు వస్తాడు. ఈ లోకం నాశనం అవబోతుంది. క్రీస్తునందున్న వారు మాత్రమే రక్షించబడతారు. ఒక్కసారి సీరియస్గా తీసుకోండి. ఇది ఆలోచన చేయండి. ఇది సువార్త ప్రకటించబట్టే సరదా అనుకుంటున్నారా? వ్యాపారం అనుకుంటున్నారా? సువార్త దేవుని సేవ చేయటం అంటే వాళ్ళ తమాషా అయిపోయిందండి. మనుషులకి పాస్టర్లు అంటే ఎగతాళి అయిపోయింది లోకంలో. ఆస్తులు సంపాదించుకుంటున్నారు అంటాడు. ఎందుకో దశభాగాలు తీసేసుకుంటారు అంటారు. ఇవాళంటి వాళ్ళు ఉన్నారేమో, కానీ దేవుడు చెప్పింది అబద్ధ ప్రవక్తలు అనేకులు బయలుదేరతారు. అది కూడా ఉందిలేండి. సాతాను వెలుగుదూత వేషంలో వస్తాడు అచ్చతనంలో కూడా. నిజమైన విశ్వాసి, ఒక సేవకుడే అక్కర్లేదు, ఒక విశ్వాసి ప్రకటించాలి. నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ ఉన్న స్థలానికి. చర్చిల్లో ప్రకటించడం కాదు, మీరున్న ఆఫీసులో, మీరున్న ఉద్యోగ స్థలంలో ఇతరులకు సువార్తను చెప్పాలి. యేసుని గురించి ఒక్క మాటైనా చెప్పాలి. నోవహు చెప్పాడు, చేశాడు. ఆయన ప్రకటిస్తున్నాడు, తన భార్య బిడ్డలకు చెప్పుకున్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కనీసం మనం ఏది చేయలేకపోతున్నాం. మీ కుటుంబంలో అందరు రక్షించబడ్డారు అన్నోళ్ళు చేసి చూపించండి చూద్దాం. రక్షణ లేని వారి కోసం మీరు ప్రార్థన చేయండి. మీరు విజ్ఞాపన చేస్తే దేవుడు వారిని రక్షిస్తాడు.